మంచిది. పరిశుద్ధ లేఖన భాగంలోని కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం నుండి కొన్ని మాటలు 31వ వచనం వరకు ఉన్న మాటలు చదవండి. ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? చదివమ్మా, నువ్వు చదివమ్మా. ఆమేన్, హల్లెలూయా. మంచిది, దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో నుండి మనం చదువుకున్నటువంటి మాటలు 27వ వచనం నుండి 31వ వచనం వరకు కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కపెర్నహూములో ఉన్నాడు. ఆ కపెర్నహూములో ఆయన ఆయా ప్రాంతాలు దర్శిస్తూ ఉన్నాడు. ఆయన వెళ్ళిన చోటల్లా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఒక ప్రాంతంలోకి వెళుతున్నాడు, అక్కడ అద్భుతాలు చేస్తున్నాడు. అక్కడి నుండి మరలా ఇంకొక ప్రాంతానికి వెళుతున్నాడు, అక్కడ అద్భుతాలు చేస్తున్నాడు. అక్కడ నుండి మరలా ఇంకొక ప్రాంతానికి వెళుతున్నాడు, అక్కడ కూడా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఇలాగూ అద్భుతాలు చేస్తూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అలాగూ వెళుతూ ఉన్నాడు. ఇద్దరు గుడ్డివారు ప్రభువును గూర్చి మరి ఏ స్థలంలో విన్నారో, ఎక్కడ విన్నారో కానీ యేసుక్రీస్తు ప్రభువు ఎటు వెళుతుంటే అటు ఆయన వెనక వెళుతున్నారట. ఆయన వెనకాల వెళుతూ ఉన్నారు, ఆయన వెంట వెళుతూ ఉన్నారు. అలాగూ వెళుతూ వెళుతూ ఆ ఇద్దరు గుడ్డివారు కేకలేస్తూ ఉన్నారు. దావీదు కుమారుడా మమ్మును కనికరించు అని కేకలు వేశారు. దావీదు కుమారుడా మమ్మును కనికరించు అని కేకలు వేస్తే యేసుక్రీస్తు ప్రభువు అలాగే ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. కేకలు వినబడుతున్నాయి కానీ యేసయ్య వెళతానే ఉన్నాడు. అయినా ఆ గుడ్డివారు దావీదు కుమారుడా మమ్మను కనికరించు కనికరించు అని కేకలు వేసుకుంటూ యేసయ్య వెంట వెళతా ఉన్నారు. సరే, యేసుక్రీస్తు ప్రభు వెళుతూ వెళుతూ ఒక ఇంటిలోకి వెళ్ళాడు. ఆ ఇంటిలోకి యేసయ్య వెళితే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళినటువంటి ఇంటిలోకి ఈ ఇద్దరు గుడ్డివారు వెళ్ళారు. ఈ ఇద్దరు గుడ్డివారు వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని చూసి అంటాడు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అన్నాడు. ఆమేన్. ఆ ఇద్దరిని అడుగుతున్నాడు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అంటే వారు కనికరించమని ఎందుకు అడిగారంటే, అయ్యా మేము గుడ్డివాళ్ళం కదా, మా కన్నులు తెరవబడాలి, మా కన్నులు తెరవబడి మేము నిన్ను చూడాలి అనేటువంటి ఆశతో వారు ఉన్నట్లు
ఆ కార్యము కొరకే ప్రభుని వారు అడిగినట్లు ప్రభు గ్రహించాడు. అందుకే ప్రభు అంటాడు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగితే వెంటనే వారు అన్నారు, నీవిది చేయగలవని మేము నమ్ముచున్నాం ప్రభు అన్నారు. వాళ్ళు నమ్మారు. వారు నమ్మారు. యేసుక్రీస్తు ప్రభు ఇది చేయగలడు అని మనం నమ్మాలి. మనం ఏదైతే కోరుకుంటున్నామో, మనం ఏదైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నామో, మనం ఏదైతే దేవుని సన్నిధిలో కావాలని కోరుకుంటున్నామో అది యేసయ్య చెయ్యగలడు అని మనం నమ్మాలి. ఆమేన్. మనకు అసలు నమ్మకం ఉన్నదా లేదా అని ఆయన చూస్తాడు. మనము నమ్మాలి, యేసు ఇది చేస్తాడు, ఆయన ఇది చెయ్యగలిగిన వాడు అని మనం నమ్మాలి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరుచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయలేదు. రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచటము తప్ప ఇంకా ఏ అద్భుతం కూడా అక్కడ చేయలేదు. ఇది ఎక్కడంటే యెరూషలేములో. యెరూషలేములో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సమాజ మందిరంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించాడు. ఆయన బోధిస్తే ఆ బోధకు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. ఈ పాండిత్యము ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జ్ఞానం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన యోసేపు కుమారుడే కదా, ఈయన మరియ కుమారుడే కదా, ఈయన యాకోబు సహోదరుడే కదా, అతని సోదరీమణులు మనతో ఉన్నవారే కదా, ఈయన మనవరుడే కదా, మన మధ్యలో ఉన్నవాడే కదా. ఈ పాండిత్యం ఈయనకి ఎక్కడి నుండి వచ్చింది అని అనుకున్నారు. ఎక్కడి నుండి వచ్చింది పాండిత్యము అని అనుకొని ఈయన మనవాడే కదా అని తేలిగ్గా తీసుకొని వాళ్ళు ఆయన విషయమై అభ్యంతరపడ్డారంట. యేసుక్రీస్తును గూర్చి అభ్యంతరపడ్డారు. ఈయన మన మధ్యలో పెరిగిన వాడే, మన మధ్యలో తిరిగిన వాడే, యోసేపు కుమారుడే, మరియ కుమారుడే కనుక ఈయన ఏం చేస్తాడు అని ఆయన విషయమై ఏం పడ్డారు? అభ్యంతరపడ్డారు. స్తోత్రం, హల్లెలూయా. అభ్యంతరపడి ఎవరు ఆయన నమ్మలేదు, ఎవరు ఆయన దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకోలేదు. అయ్యా ఇది నా సమస్య అయ్యా, ఇది నా విజ్ఞాపన అయ్యా, ఇది నా కొరత అయ్యా అని ఎవరు కూడా యేసయ్య దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకోలే. కానీ కొంతమంది మాత్రం వచ్చారు, వారి మీద మాత్రం అలాగూ చేతులు పెడతా వెళ్ళిపోయాడు. యేసు రక్తమే. ఆయన దగ్గరకు వచ్చిన వారి మీద అలాగూ చేతులు పెడుతూ వెళ్ళిపోతే ఆ వచ్చిన వారందరికీ స్వస్థత మాత్రమే కలిగింది. ఏం కలిగింది? స్వస్థత మాత్రమే కలిగింది, కానీ ఇంకా ఏ అద్భుతాలు అక్కడ జరగలేదు. ఒకవేళ వారు అభ్యంతర పడకుండా ఈయన దేవుని కుమారుడే, ఈ అద్భుతాలు చేయగలిగిన వాడే, ఇదిగో ఇది చేయుట ఆయనకు సాధ్యమే అని వారు గనక నమ్మినట్లయితే
వారి జీవితాల్లో కూడా అద్భుతాలు జరిగాయి. ఆమేన్. సూచక్రియలు జరిగాయి, మహత్కార్యాలు జరిగాయి. కానీ వారు అభ్యంతరపడ్డారు కనుక స్వస్థతలు మాత్రమే అక్కడ జరిగాయి. స్తోత్రం. స్వస్థత మాత్రం నీకు జరిగితే చాలా, స్వస్థత మాత్రం నీ కుటుంబంలో జరిగితే చాలా, రోగము నుండి విడుదల పొందితే చాలా. అదొక్కటేనా సమస్య మనుషునికి? సమస్య ఒక్కటేనా అండి? ఇంకే సమస్యలు లేవా? స్తోత్రం. స్వస్థత కలిగితే చాలు అని అనుకోకూడదు. నీ కుటుంబములో ఒక అద్భుతం జరగాలి, నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలి. దేని చేత కృంగిపోతున్నావో, దేని చేత బలహీనమైపోతున్నావో, నీ సమస్య ఏంటో, నీకున్నటువంటి ఒక భారభరితమైనటువంటి లోటేంటో, దాని కొరకు నువ్వు దేవుని నమ్మాలి. స్తోత్రం. ఆ గుడ్డివాడిని అందుకే అడుగుతున్నాడు, ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? ఇది చేయగలను అని మీరు నమ్ముతున్నారా అని అడుగుతున్నారు. వారు అంటున్నారు, నమ్ముతున్నాం ప్రభువా, మేము నమ్ముతున్నాం, ఇది నువ్వు చేయగలవు, మా కన్నులు తెరవగలవు, మేము చూసేటట్లు చేయగలవు, కన్నులారా మిమ్మల్ని చూసేటట్లుగా చేయగలవయ్యా, నువ్వు చేయగలవని నమ్ముచున్నాము అన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన చేయగలడని నమ్మాలి, అభ్యంతర పడకూడదు. కొంతమంది అభ్యంతర పడతా ఉంటారు. యేసు రక్తమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా ఒక సేవకుడు వచ్చాడు అనుకోండి, ఈయనేం చేస్తాడులే అని అభ్యంతర పడతారు. ఒకవేళ మీ సేవకుడే వచ్చాడు అనుకోండి, మా పాస్టర్ గారేగా, యేసు రక్తమే. స్తోత్రం. అభ్యంతరం. ఈయనెప్పుడు మాతో ఉండేవాడేగా, మా పాస్టర్ గారేగా, మా పాస్టరేగా, యేసు రక్తమే. ఏమండి, ఇది ఎలా జరుగుతుంది అని అభ్యంతరాలు పడతా ఉంటారు. కానీ ఏ రోజు ఏ సేవకుని ద్వారా, ఏ రోజు ఏ సేవకురాల ద్వారా, ఏ రోజు ఎలాంటి అద్భుతం నీ పట్ల ఆయన చేస్తాడో తెలియదు. అభ్యంతర పడకుండా దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. నీకు కనబడుతున్న సేవకుడు కాదు అద్భుతం చేసేది, నీకు కనబడుతున్న సేవకురాలు కాదు అద్భుతం చేసేది, నా దేవుడు చేయగలడు అని నువ్వు యేసయ్యను నమ్మగలిగితే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మాలి, ఆయన నమ్మాలి, అంతే. ఆయన చెయ్యగలడు అని నమ్మితే నువ్వు గొప్ప కార్యాన్ని చూడగలుగుతావు. అందుకే అక్కడ వారు ప్రభుతో చెప్పారు, అయ్యా ఇది నువ్వు చేయగలవు అని మేము నమ్ముచున్నామని చెప్తే అప్పుడు ప్రభు అంటాడు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. స్తోత్రం. ఏమంటున్నాడు? మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. ఈ ఉపవాస ప్రతిష్ట కూడికలకు మీరు ఎలా వచ్చారు? నమ్మకంతో వచ్చారా? ఈ ప్రతిష్ట కూడికల్లో నా దేవుడు ఈ సమస్య తీరుస్తాడు అని వచ్చావా? ఇదిగో ఈ కొరత తీరుస్తాడు అని వచ్చావా? లేకపోతే ఈ లోటు తీరుస్తాడు అని వచ్చారా? నన్ను స్వస్థపరుస్తాడు అని వచ్చారా? నాకు ఉద్యోగం ఇస్తాడు అని వచ్చారా? నాకు గర్భఫలం ఇస్తాడు అని వచ్చారా? స్తోత్రం. హల్లెలూయా. నా రుణము తీరుస్తాడు, నా ఇల్లు కడతాడు. యేసు రక్తమే. హల్లెలూయా. దేని కొరకు నువ్వు వచ్చినా ఆయన చేయగలడు అని నువ్వు నమ్మాలి. ఆయన చేయగలడు అని నువ్వు నమ్మి ప్రార్థన చేయటం ప్రారంభించు, కేకలు వేయటం ప్రారంభించు. లేఖనంలో చూస్తున్నాం, ఆ ఇద్దరు గుడ్డివారు యేసు వెంట వెళ్ళారంట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య వెంట వెళ్ళారు. ఆయన ఎటు వెళుతుంటే అటు వెళుతున్నారు, ఆయన ఎటు ప్రయాణం చేస్తుంటే అటు ప్రయాణం చేస్తున్నారు, ఆయన వెంటే వెళుతూ ఉన్నారు. యేసయ్య వెంట వెళ్ళాలి, యేసయ్యతోనే ఉండాలి. ఆయన ఎటు వెళితే అటు వెళ్ళాలి. ఆయన వెంట వెళ్ళే వారముగా మనం ఉన్నప్పుడు, స్తోత్రం, ఆయన వెంట వెళ్ళటం మాత్రమే కాదు, ఆయన ఏ ఇంటిలోకి వెళ్ళాడో
ఆ ఇంటిలోకి వారు వెళ్ళారంట. దేవుని స్తోత్రం. కనుక ఆయన వెంట వెళ్ళాలి, ఆయన వెళ్ళిన ఇంటిలోకి వెళ్ళాలి, ఆ ఇంటిలో ప్రభుని దర్శిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఈ ఇంటిలోకి వచ్చాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు ఈ ఇంటిలోకి వచ్చాడు, ఈ మందిరంలోకి వచ్చాడు. ఈ ఇంటిలో ప్రభు ఉన్నాడు, ఇక్కడ నిన్ను చూస్తున్నాడు. ఇది చెయ్యగలడని నమ్ముతున్నావా అని ప్రభు నిన్ను అడుగుతున్నాడు. నమ్ముతున్నాను ప్రభు, ఇది నువ్వు చెయ్యగలవు అని ప్రభుతో చెప్పు. ఇది నువ్వు చేయగలవయ్యా అని ప్రభుతో మాట్లాడు. అయ్యా ఇది నువ్వు చెయ్యగలవు అని ప్రభుతో చెప్పు. ఈ రాత్రి ఖచ్చితంగా దేవుని కార్యం కన్నులారా చూస్తావు. హల్లెలూయా. నువ్వు చెప్తూ ఉండగానే నువ్వు ఇది చేయగలవయ్యా, ఇంక నీవు తప్ప ఎవరున్నారయ్యా, నీకు మించిన వారు ఎవరున్నారయ్యా, అయ్యా నీవే కదయ్యా మా దిక్కు, నీకు అసాధ్యమని ఏది కూడా లేదు కదా ప్రభువా, నీకు సమస్తము సాధ్యమే కదయ్యా, ఇది చేయటానికి సమర్థుడైన దేవుడు నీవే కదయ్యా, నీవు తప్ప ఎవరున్నారు, నువ్వు చెయ్యయ్యా, నువ్వు చేస్తావు, నమ్ముతున్నానయ్యా అని ఈ రాత్రి ప్రభుతో చెప్పు. నేను నమ్ముతున్నానయ్యా, ఇది చేస్తావని నమ్ముతున్నా, ఈ కార్యము చేస్తావని నమ్ముతున్నా, నా సమస్య తీరుస్తావని నమ్ముతున్నా, నా కన్నీరు తుడుస్తావని నమ్ముతున్నా, ఇదిగో నాకు ఉద్యోగం ఇస్తావని నమ్ముతున్నా, నా రుణము తీరుస్తావని నమ్ముతున్నా, నా గర్భాన్ని తెరుస్తావని నమ్ముతున్నా, నాకు వివాహాన్ని నిశ్చయిస్తావని నమ్ముతున్నా, నాకు ఇల్లు కడతావని నమ్ముతున్నాను అని చెప్పండి దేవునితో. యేసు రక్తమే. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నిన్ను అడుగుతున్నాడు. నువ్వు నమ్మి ప్రభుతో చెప్పు. ఆయనతో వారు చెప్పారో లేదో యేసయ్య వారి కన్నుల మీద చేతులు ఉంచాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి కన్నుల మీద చేతులు ఉంచగానే వారి కన్నులు తెరవబడ్డాయి. గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మకంతో ప్రార్థన చేస్తుంటే ప్రభువా ఇది నువ్వు చేయగలవయ్యా, నా జీవితంలో, నా కుటుంబంలో ఇది చేయగలవయ్యా, నా బ్రతుకులో ఇది చేయగలవయ్యా అని నువ్వు మాట్లాడుతూ ఉండగానే ప్రభు హస్తుని తాకుతుంది. దేవుని హస్తుని మీదకి వస్తుంది. దేవుని హస్తుని మీదకి రాగానే నీ జీవితంలో అద్భుతమైన కార్యం జరుగుతుంది, గొప్ప కార్యము జరుగుతుంది. స్తోత్రం. గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. కృప చూపు కలిగిన దేవుడు. నువ్వంటే ఆయనకి ఇష్టం, నువ్వంటే ప్రాణం ఆయనకి. నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి ఈ రాత్రి ప్రభు ఇంటికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఏ లోటుతో నీవు ఇక్కడికి వచ్చావు, ఏ సమస్యను బట్టి బరువెక్కిపోయిన గుండెతో నువ్వు ఇక్కడికి వచ్చావు, దేని కొరకు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ నువ్వు ఎక్కడికి వచ్చావు, ఈ రాత్రి నీ జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నాడు. అయ్యా నువ్వు చేయగలవని నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు చేయగలవయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నా దిక్కు నీవే కదా, ఇది చేయగలవయ్యా, నా సమస్య నీకు అసాధ్యమైన కాదయ్యా, నా సమస్య నువ్వు చేయలేనిది కాదయ్యా, నా పట్ల గొప్ప కార్యం చేయగలుగుతావయ్యా, నమ్ముతున్నాను అని ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. నిన్ను ప్రేమించిన వాడైనా, నీ కొరకు ప్రాణం పెట్టినవాడైనా, యేసు క్రీస్తు నీ కొరకు రక్తము కార్చినవాడు, నీ కొరకు నిలువెల్ల నలిగిపోయినవాడు, నిన్ను ప్రేమించి ప్రాణత్యాగం చేసినవాడు యేసయ్య. నిన్ను విడిచిపెట్టడానికి, నిన్ను దాటిపోవటానికి ప్రభు ఇష్టపడలేదు. ఈ ప్రతిష్ట కూడికల్లో ఆయన వెంట నడవండి. స్తోత్రం. ఆయన వెంట నడవండి. ఈ ప్రతిష్ట కూడికలో ఆయన ఏ ఇంటికి వెళతాడో ఆ ఇంటికి, ఆ ఇంటిలోకి మీరు కూడా వెళ్ళండి. స్తోత్రం. ఆ ఇంటిలో ప్రభు నీ మీద తన హస్తాన్ని చాపుతాడు, మహిమ కలిగిన బాహు చాపుతాడు. నీకు గొప్ప విడుదల కలుగుతుంది, గొప్ప స్వస్థత కలుగుతుంది, గొప్ప అద్భుతాలు జరుగుతాయి, నీ కన్నీరు తొడవబడుతుంది. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ తలలో వంచండి, కళ్ళు మూసుకోనండి. తలలో వంచి కళ్ళు మూసుకొని అభ్యంతర పడకుండా దేవుని అడగండి రాత్రి.